బాబు కసిరెడ్డి, ఆ అమ్మాయి నీ ఫోన్ చెక్ చేస్తుందని నీకేమైనా టెన్షన్గా ఉందా? ఎందుకండి అసలు నా ఫోన్ నా దగ్గర ఉంటేనే కదా ఎప్పుడు దాని దగ్గరే ఉంటుంది. అవునా? దట్స్ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. నేను కూడా మా ఆయనకి ఇదే చెప్తాను, నీ ఫోన్ నీ దగ్గర ఎందుకు, నా దగ్గర పెట్టేసి. సీసీ కెమెరాస్ పెన్ లో అది కూడా బాగుంటుంది మ్యామ్, యూస్ చేయండి ఒకసారి. దట్స్ అ గ్రేట్ ఐడియా. Yeah. యాక్చువల్లీ సీసీ కెమెరాస్ కన్నా మైక్ ఎక్కువ వాడతాను కాబట్టి నేను మైక్ లో కెమెరా పెట్టేస్తే బెస్ట్ సూపర్ మ్యామ్. కదా. నేనైతే అదే యూస్ చేశాను మ్యామ్. వెరీ గుడ్. అలానే దొరికాడు. అంటే నీకు ట్రస్ట్ లేదా ఇతని మీద? అంటే ఇతనికి ఒక 5-6 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ మీద. అమ్మా కొంచెం మంచిగా మాట్లాడు. అదే అంటే మాకు ఒక షాప్ ఉంది మ్యామ్. ఏం షాప్? అది తప్పే ఉందండి. ఇప్పుడు నేను టైలర్ అండి. అవునా? ఆ. ఆహా. కొలతలు తీసుకుంటూ ఉంటాను. ఎలా తీసుకుంటూ అది చెప్పు అమ్మ. వెళ్లే ముందు ఒకసారి సారీ అమ్మా, ఇది కొంచెం లూజ్ అయింది. మ్యామ్. వద్దు మ్యామ్, వద్దు. మా ఆయన దగ్గర తీసుకోకండి, కళ్ళతోనే తీసేసుకుంటాడు కొలతలు. ఇప్పుడు నేను ఎంత ఇవన్నీ మంచిగా ఎడిటింగ్ లో మనం తీసేయాల్సింది చాలా వరకు. ఇప్పుడు నేను ఎంత మంచిగా కొడతానండి. నేను ఒక జాకెట్ కొడతాను, నాకు ఇవ్వు అంటే ఇవ్వండి. నీవు ఇచ్చేదండి, నేను జాకెట్ వేసుకుని నెల వేసుకుని వస్తాను. ఏం చెప్తాను? ఇది కూడా ఎడిటింగ్ లో తీసేయాల్సింది. అది జాకెట్ బదులు తీసేయాలి. అవును, ఇది మొత్తం ఎడిట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి నాకు ఫోన్ నంబర్ ఇవ్వండి, లేకపోతే నేను వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పే ఉందండి. ఇప్పుడు 5-6 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటున్నారు. గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉండకూడదా? ఇతనికి ఒక్కళ్ళే ఎక్కువ అమ్మా, మళ్ళీ 5-6 ఆ అంటే ఒక్కదాన్ని నేనే ఎక్కువ అంటున్నాను మ్యామ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? తప్పక. ఓ, అంటే ఇందులో తప్పేదేముంది, వద్దని చెప్పొచ్చుగా. నేను చెప్పానండి, మా ఇంట్లో వాళ్ళు ఏం లేదు. ఓహో, బ్రాండెడ్ బట్టలు వాడతాడా? టైలర్ అని వద్దన్నారు. లేదు, అలా ఏం అనుకోలేదు. మంచోడు, నా మాట వింటాడు అనుకున్నాం. ఊరోళ్ళ మాటలు అందరూ వింటున్నారు. ఓ, ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్ అని ఒకవేళ ఫోన్ లో ఫీడ్ చేసుకుంటే నీ రియాక్షన్ ఎలా ఉంటది? అనుమానం వస్తుంది కదా మ్యామ్. నీకు? ఫ్రెండ్ ఎందుకు వస్తుంది? మరి ఏమని ఫీడ్ చేసుకోవాలి? పేరుతో ఫీడ్ చేసుకోవాలి. పేరుతో జస్ట్ ఫ్రెండ్ అంటే రాయంచా, నీకు కూడా ఇదే ఫీడ్ చేసుకోకూడదు. సో ఇవన్నీ ఫీడ్ చేసి టైంలో పెడతారండి ఈ పెంట అంతా. పైగా మీరు సప్తగిరి గారు, అమ్మాయి ఏదైనా మెసేజ్ పెడితే కూడా లేట్ గా రిప్లై ఇస్తున్నారంట. కాదండి, కాసు కూర్చోం కదండి. ఎప్పుడు మెసేజ్ వస్తుందా, ఎప్పుడు ఒకసారి చూసుకుంటాం, ఒకసారి యూ చూసుకో. హ్యావ్ టు డు ఇట్. పెళ్లి ఎందుకు చేసుకో? 1 minute లో 15 times మొబైల్ చూడొచ్చు, కానీ రిప్లై చేయడానికి time ఉండదు. ఏం చూస్తున్నారు మరి మొబైల్లో? అసలు మొబైల్ చూడడం మానేసాం మేడం. వస్తే షాప్ బిల్ వస్తుంది మాకు, అంతే. నేను నెక్సెస్ మాల్లో ఉన్నాను, ఇక్కడ ఐనాక్స్ మాల్లో ఉన్నాను. నేను పక్కన కూర్చొని కూడా నెక్సెస్ మాల్ షాపింగ్. ఐఎమ్ రియల్లీ సారీ, కానీ మీకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీ అందరికీ కూడా మ్యారేజ్ అంటే ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి, అది రియాలిటీతో మ్యాచ్ అవ్వట్లేదు. మరి కట్నం 100 కోట్లు ఇస్తానండి మేడం. ఇది కూడా ఎడిటింగ్ లో తీసేయండి. తీసేయాలా? అసలు మొత్తం తీసేస్తే ఇంటర్వ్యూ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఆల్మోస్ట్ అన్ని తీసేయాల్సి వస్తుంది. యా